ఒక కంపెనీకి సీఈఓగా ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీరు సినిమాల్లోకి ఎట్లా వచ్చారు? కాలేజీలో ఉన్నప్పటి నుంచి డ్రామాలు వేయడము నాకు అలవాటు. ఇంగ్లీష్ అమెచ్యూర్ థియేటర్. కాలేజ్ కంప్లీట్ అయ్యాక కూడా ఆ డ్రామాలు వేయడము జరిగింది. డ్రామాటిక్ సర్కిల్ హైదరాబాద్ అని ఒక డ్రామా గ్రూప్ ఉండే, దానికి నేను ఫౌండర్ మెంబర్. దాని తర్వాత కొన్నేళ్ల తర్వాత ఒక సెలెక్టెడ్ రీడింగ్ గ్రూప్ కూడా మొదలుపెట్టాను, ద లిటిల్ థియేటర్ హైదరాబాద్ అని. అక్కడ కూడా ఈ ఆడియన్స్తో ఇంటరాక్షను ఇవన్నీ మొదటి నుంచే ఉండే. శ్రీవారికి ప్రేమలేఖ అని తొలి ఫిల్మ్ జంధ్యాల గారు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, కోతి గొరిల్లా అని మీరు చూసే ఉండొచ్చు, దానికి కోపం ఉన్నప్పుడు పండ్లు చూపెడుతుంది ఇట్లా నవ్వినట్ల. మామూలుగా సంతోషంగా ఉన్నప్పుడు మామూలుగా ఉంటుంది ఫేస్. మీ క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టరు. ఇంకో విషయం ఏంటంటే, మీ క్యారెక్టర్కి తెలుగు రాదు అని అనుకుంటారు అందరూ. సినిమాలో కో ఆర్టిస్ట్ కూడా బండ బూతులు తిడతాడు తెలుగులో. నాకు తెలుగు రాదు అనుకొని తిడుతూ పోతాడు. చివరికి నేను 2 ముక్కలు తెలుగులో మాట్లాడినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్, కేయాస్, రాళ్లపల్లి గారు పరిగెత్తడం ఇవన్నీ జరుగుతుంది.